హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియచేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమాలతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, భూ కోర్టు సమస్యలు, నరకోశుల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్స్ కోసం ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృదోషం కింద మారుతుంది. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి జనవరి 20, 21వ తేదీల్లో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గోకర్ణం క్షేత్రంలో సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకునే భక్తులు, అలాగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా సంప్రదించగలరు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, చెప్పండి, వినిపిస్తోంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి? అదే మా బ్రదర్. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 11/7. 11వ తారీఖు 7వ నెల, సంవత్సరం 1997 మేడం. 97. సమయం అండి? రాత్రి 8:36 మేడం. అలాగే ఎక్కడ జన్మించారు? జీఎమ్మ వలస మేడం. జీఎమ్మ వలస. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి బాబు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వరాయ అనుగ్రహ ప్రాప్తిరస్తు, శివాయ నమః. అంటే 97లో పుట్టిండు ఆయన? 97 సార్. అంటే పుట్టిన ప్రదేశానికి దగ్గరలో సిటీ ఏంటి నాయన? అది పార్వతీపురం వస్తుంది సార్. పార్వతీపురం, కురుపాం. విజయనగరం దగ్గరనా బాబు? విజయనగరం. ఓకే. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు మీరు? అదే జాబ్ కోసం సార్. జాబ్ ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జాబు ప్రూఫ్ ఉంది. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదు సార్, లేదు. లేదు. హస్తా నక్షత్రం 1వ పాదం ఈ అబ్బాయిది. ప్రధానంగా ఈ అబ్బాయి జాతకరీత్యా కుజదోషము లేనటువంటి జాతకం. అంటే అష్టమంలో భాగ్యస్థానంలో కుజుడు ఉండడం ఇది కుజదోషము కాదు. ఇక జాతకరీత్యా ప్రైవేట్ ఉద్యోగంలో రాణించే అవకాశం ఎక్కువగా ఉందండి. గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్లో ఉద్యోగం ప్రయత్నం చేయమని చెప్పండి. ఇక వివాహానికి సంబంధించి 2022 సంవత్సరంలో వివాహం జరుగుతుంది, అందులో ఏం సందేహం లేదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే జాతకరీత్యా రాహు మహర్దశ. ఇట్టి రాహు మహర్దశలో ప్రధానంగా 2028వ సంవత్సరం, 2029వ సంవత్సరం కాస్త అంటే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు నాయన? చనిపోయారు సార్. చనిపోయారు అంటే 3-4 ఇయర్స్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. జాతకరీత్యా రవిలో శని, రాహులో శనిలో అంటే 2018 జూలై తర్వాత నాయన చనిపోయింది. 2018 జూలై సార్. జూలై 1న చనిపోయింది. అదే, ఎందుకంటే ఆ సంబంధించినటువంటి సమయంలో నాన్నగారికి పితృమార్గం ఉండేటువంటి అవకాశం ఉంది జాతకరీత్యా. అందుకనే 2018 జూలై అనే మాట అన్నటువంటి కార్యక్రమం. ఇక
ఎందుకనంటే జాతకరీత్యా తెలుసుకోవచ్చు తండ్రి మారకము తల్లి మారకము ఎప్పుడు ఉండబోతుంది. దానికి తగు జాగ్రత్తలు కనుక ముందు పాటించినట్లయితే తండ్రి గారికి పూర్ణాయుష్ అనగా ఇంకా కొంత ఆయుష్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనకు జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకు నిరూపితమైనటువంటిదే, అందులో సందేహం లేదు. అందుకనే తండ్రి గారు కనుక ఉన్నట్లయితే 2028లో జాగ్రత్తగా పాటించండి అని చెప్పబోదాం అనుకున్నాను. ఆల్రెడీ మరణించారని అన్నప్పుడు మారకానికి సంబంధించినటువంటి కలిగేటువంటిది 2018 జూలైలో అనేటువంటిది ఉంది. కాబట్టి జాతకరీత్యా ఆ ప్రభావం కనబడుతుంది. అందుకనే మారకం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగంలో ప్రయత్నం చేయమని చెప్పండి, మంచి జరుగుతుంది. 2023లో వివాహం జరుగుతుంది. మీకు సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో స్వాతి నక్షత్రం రోజున స్వామివారి కళ్యాణం జరిపితే ఈ అబ్బాయికి కళ్యాణపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటాడు. ఇష్టపడి వివాహం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ దూరంగా ఉండమని చెప్పండి, ఎందుకంటే ఈ అబ్బాయికి ప్రేమ వివాహం అనేటువంటిది పనికిరాదు. శుభం భూయాత్. ఓకే. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా శ్రీవారి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? చెప్తానండి. 5/1 సంవత్సరం అండి? నాకు 1969 అండి. 69. సమయం? సాయంత్రం 4:25 హైదరాబాద్ ఉంటారు. అలాగేనమ్మా, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండమ్మా. నాకు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? ఆర్థిక సమస్యలు ఉన్నాయి గురుగారు. గృహయోగం ఉందా గురు? గృహయోగం. మరి మీ వారి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? అత్తయ్య వాళ్ళు చూపించారట అండి. మరి పరిహారాలు ఏమైనా పాటించారా? అభిషేకం చేయించారండి. ఆరుద్ర నక్షత్రం వద్దు శివాలయంలో అన్నాభిషేకం చేయించారు. అంటే ఒకసారి చేయించారు? అవునండి. అంటే ప్రస్తుతం 2002వ సంవత్సరం నుంచి శుక్ర మహాదశ. ఇట్టి శుక్ర మహాదశలో ప్రధానంగా జాతకరీత్యా 2015వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరంలో ధనపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని నష్టాలు జరిగాయమ్మా? జరిగాయండి. అవునండి. 2015 నుంచి 18 మధ్యలో స్త్రీపరమైన విద్వేషం కూడా మీ వారికి కలిగి ఉండాలి. అంటే పర్సనల్ గ్రెడ్జ్ తీర్చుకోవడం అంటాను. అవునండి, కొంతమంది ఉన్నారు. జాతకరీత్యా ఆ దోష ప్రభావము. అయితే దాని తర్వాత 2018 నుంచి 2020 మధ్యలో ఆ 2 సంవత్సరాలలో 18, 19, 20 ఆ 3 సంవత్సరాల్లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం కానీ, డబ్బులు ఎవరికైనా ఇచ్చి నష్టపోవడం కానీ అట్లా జరిగిందమ్మా? జరిగిందండి. జాతకరీత్యా ఆ దోషాలన్నీ మీ వారి జాతకరీత్యా ఉండడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితుల్లో జీవితం ఉండడం. శుక్ర మహాదశ. జన్మించిన లగ్నానికి శుక్రుడు రాజయోగకారకుడు అయినప్పటికీ కూడా ఇట్టి శుక్రుడు రాహు నక్షత్రగతులై ఉండడం, అట్టి రాహువు అష్టమాధిపతితో కలిసి దశమ కేంద్రంలో ఉండడం, సొంత నిర్ణయములు ముందు వెనక ఆలోచన చేయకుండా సొంత నిర్ణయములు పెట్టుకోవడం వల్ల ఈ అబ్బాయి జీవితంలో నష్టము 2015 నుంచి 2020 సంవత్సరంలో, అనగా ఈ 5-6 సంవత్సరాల్లో జరిగి ఉంటాయి. ఇవన్నీ వాస్తవమేనమ్మా? అవునండి, జరిగినాయండి. అంతేకాకుండా ప్రధానంగా ఈ అబ్బాయి జాతకం అంటే మీ వారి జాతకరీత్యా చూసినప్పుడు వెన్ను సమస్య ప్రధానంగా నర్వ్ సిస్టంతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అనారోగ్యంగా. ఇప్పుడు ఏ రకంగా బాధపడుతున్నారమ్మా? ఇప్పుడైతే లైట్ షుగర్ ఉందండి. షుగరు అనేటువంటిది కామన్, అదేమి జబ్బు కాదు, అదేమి రోగం కూడా కాదు. వాస్తవానికి రోగం అనుకొని భయపడక, రోగం అన్నప్పుడు ఖచ్చితంగా మందు ఉంటుంది, మందు నివారణ అవుతుంది. షుగర్కి నివారణే లేదు, అది రోగం కాదు. మానవులు తీసుకునే ఆహార పదార్థాల్లో చేంజెస్ చేసుకుంటే షుగర్ కూడా ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది అది. సరే, ఇక అది డాక్టర్కి సంబంధించినటువంటి విషయం. ఇక దీని ప్రధానంగా ఈ శుక్రమహాదశ ఎండింగ్లో ఉందమ్మా, వచ్చే సంవత్సరం మే వరకు ఉంటుంది. కాబట్టి దశాఛేదనము దశా ప్రారంభం ఎప్పుడు కూడా యోగానివ్వదు. అట్టి శుక్రమహాదశ తర్వాత రవి మహర్దశ ప్రారంభమవ్వడం, ఇట్టి రవి జాతకరీత్యా సప్తమ కేంద్రమందు ఉండడం, ఈ కారణం చేత ఈ రవి మహర్దశలో ముఖ్యంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఇతరులతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు కానీ జాగ్రత్తలు పాటించమని చెప్పండి. మళ్ళీ ఏదైనా భాగస్వామ్యంతో ఏదైనా కలిసి పని చేయాలనే ఆలోచన మీ వారికి ఉంటుంది, అది ఆలోచిస్తున్నారు అట్లేమన్నా? ఇప్పటికైతే లేదండి. భవిష్యత్తులో అలా ఆలోచన ఉంటే మాత్రం మళ్ళీ నష్టపోక తప్పదమ్మా, జాగ్రత్తగా ఉండండి జాతకరీత్యా. ఏమైనప్పటికీ కూడాను ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే ఆదివారం పూట మాంసాహార భోజనం నిషిద్ధం.
ఈ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇది శపథ యోగం అనేటువంటిది ఒక యోగంలో జన్మించడం. అంటే యోగం అనగానే అది గొప్పది కాదు, చాలా దురదృష్టకరమైనటువంటిది. అంటే గత జన్మ కర్మదోష ప్రభావం ఏమీ లేకుండా, అనగా గత జన్మలో పుణ్యము లేకపోవడము, పాపము కూడా లేకపోవడం, నిల్ బ్యాలెన్స్తో అనమాట. అంటే జీరో బ్యాలెన్స్తో అకౌంట్తో ఓపెన్ చేస్తే ఏంటి, మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బులు దాచుకుంటేనే డబ్బులు ఉంటాయి. కాబట్టి అలాగే జీవితం కూడా ఈ జన్మ ఎత్తినటువంటిది మీ వారు ఎటువంటి పాపపుణ్యాలు లేకుండా జన్మ ఎత్తడం. కాబట్టి ఈ జన్మల్లో పుణ్య ప్రభావం ఎక్కువగా ఉంటే తప్ప జీవితంలో పైకి రాలేకపోతారు. అవసరానికి మనకు పుణ్యం ఉపయోగపడాలి కదా, పుణ్యమే సంపాదించుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి పాపం చేయాలని కోరుకోడు, కానీ పాపపు పనులు చేస్తాడు. పుణ్యం సంపాదించుకోవాలని కోరుకుంటాడు, కానీ పుణ్యము సంపాదించే పనుల మార్గాల్ని వెతుక్కోలేకపోతాడు. ఇది మానవుడి యొక్క జీవితం. కాబట్టి మీరు నేను ఎవరు అతీతులం కాదు. కాబట్టి ఇప్పటి నుంచైనా పుణ్యకార్యాలు చేసుకునే ప్రయత్నం చేయండి. కలిగినప్పుడు కొంతమందికి అన్నదాన కార్యక్రమం చేయండి, అలాగే వస్త్రదానం చేయండి. ఇలా సాటి మనుషులకి సేవ చేస్తూ దైవాన్ని విస్మరించకుండా, కొంతమంది కేవలం ఎదుటి వాళ్ళకి మానవ సేవే మాధవ సేవ అనుకుంటారు, కానీ అది చెప్పిన మాట వాస్తవమే. కానీ మాధవ సేవ చేసిన తర్వాతనే మానవ సేవ చేసేవారు ఎవరైనా, కానీ అది విస్మరించారు. పనికిరాని ఒక స్లోగన్ పట్టుకొని దైవాన్ని విస్మరిస్తున్నారు. కాబట్టి దైవం ఎప్పుడైతే విస్మరించుతున్నారో తప్పకుండా దైవాగ్రహానికి గురవు కాక తప్పదు. కాబట్టి మీరు మీ వారికి అవసరం వచ్చినప్పుడల్లా మీరు వెన్ను తట్టి ఉండి పుణ్య కార్యక్రమాలు మీరు దగ్గర ఉండి చేయించండి. ఇష్టపడకపోయినా కష్టంతో చేసుకోండి, తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. ఎప్పటికైనా తప్పకుండా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమాలతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, భూకోటు సమస్యలు, నరకోశ నరదృష్టి నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధికి, ఉద్యోగ ప్రాప్తికి, ప్రమోషన్స్కి, ధనప్రాప్తికి లక్ష్మీ హోమం, అఘోర అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే అది పితృదోషం కింద మారుతుంది. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి జనవరి 20, 21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గోకర్ణం క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా సంప్రదించండి. గురుగారు, అలాగే జనవరి 20, 21వ తేదీలో గోకర్ణం క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు కదా గురుగారు, మరి ఈ కార్యక్రమాల పూర్తి పూజా విధానం తెలియజేస్తారండి. జనవరి 20, 21 తేదీలో తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, పెళ్లి కాకుండా అనగా కన్యగా బ్రహ్మచారిగా మరణించడం, అలాగే 50 సంవత్సరాల లోపల మరణించడం, పితృకార్యాలు చేయకపోయినా, విషప్రాణులు విషప్రయోగం వల్ల చనిపోయినా, ఇవన్నీ పితృదోష ప్రభావాలే. అయితే పితృదోషం ఉందని ఎలా తెలుసుకోవాలి? ఒకే ఇంట్లో ఎప్పుడు ఆడపిల్లలు జన్మిస్తున్నా, మగ సంతానం లేకపోయినా, వివాహాలు కాక ఇబ్బందులు పడుతున్నా, తరచూ సివిల్ సమస్యలు, కోర్టు కేసులు, అలాగే ప్రశాంతత లేని జీవితం పొందుతున్నా, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోయినా, పిల్లలు చక్కగా చదువుకొని ఉండి సరైనటువంటి ఉద్యోగం లేకపోయినా, అలాగే ప్రధానంగా జాతకరీత్యా ఎప్పుడూ కూడా ఒక ప్రణి అయిపోయిందంటే ఇంకొక సంతోషంగా ఉందామంటే ఇంకొక అడ్డంకి ఏర్పడడం, తద్వారా ఆ సంబంధించినటువంటి ఎప్పుడు చికాకులతో కూడుకున్న జీవితం ఉన్నా, ఇవన్నీ కూడా జాతకరీత్యా ఇవి పితృదోష ప్రభావానికి కారణాలు. అలాగే షుగర్ బాగా ఎక్కువై వ్యాధితో మరణించిన, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్ అయినా, లివర్ సమస్యలతో బాధపడుతూ చనిపోయినా, ఇవన్నీ పితృశాప ప్రభావాలే. అయితే ఈ విధంగా జాతకరీత్యా ఇవి మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి దోష పరిహారార్థమై జనవరి 20, 21 తేదీలో గోకర్ణ క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. 19వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. చక్కగా పడుకొని వెళ్ళేటువంటి బస్సు, ఎందుకంటే దాదాపు 15 గంటలు ప్రయాణం చేయాలి. కాబట్టి చక్కగా అందరికీ ఉపయోగార్థంగా ఉండాలనే ఉద్దేశంతో మంచి బస్సు ఏర్పాటు చేయడం. అలాగే 20, 21 తేదీల్లో కార్యక్రమ నిర్వహణ. ముందుగా అక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది కార్యక్రమం చేస్తున్నప్పుడు సామూహికం అనేటువంటి మాట మర్చిపోండి. ఇది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకి మంటపం ఏర్పాటు చేయడం, కలశ స్థాపన, అలాగే
బ్రహ్మ సవితృ యమదేవత ఆరాధనలతో కూడుకున్నటువంటి ఆరాధన, ఆ తదనంతరం నారాయణ బలి కార్యక్రమం, నారాయణ బలి హోమము, పంచప్రాయశ్చిత్త హోమాలు ఇవన్నీ కూడా మొదటి రోజున జరిపించబడతాయి. ఇక రెండవ రోజున త్రిపిండి శ్రాద్ధము మరియు తర్పణ విధి ఇవన్నీ కూడా ఈ యొక్క దోషము అనగా మోక్షనారాయణ బలి కార్యక్రమం అనేటువంటిది దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మకి విమోచనం కలిగించే విధంగా కార్యక్రమ రూపకల్పన. అలాగే త్రిపిండి శ్రాద్ధం అనేటువంటిది ఇది స్కానింగ్ లాంటిది. అంటే ఇంకా ఎక్కడైనా కానీ కొన్ని కారణాంతరాల వల్ల చేత మరణించినటువంటి ఆత్మ అంతరిక్షంలో కానీ ఆకాశంలో కానీ భూమిలో కానీ ఎక్కడ తిరుగాడుతున్నా దానికి విమోచన కలిగించడం కోసమై త్రిపిండి శ్రాద్ధం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. పితృకార్యాలు చేయకపోయినా కొన్ని కుటుంబాలలో తండ్రి తల్లిదండ్రుల రక్తమాంసాలతో జన్మించి తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచితే అవన్నీ కూడాను పెరిగి పెద్దయి ఆ తల్లిదండ్రులను విస్మరించి తల్లిదండ్రులు గతించిన తర్వాత వారి ఆత్మకి శాంతి చేకూరే విధంగా కమ్యూనిజం భావాలతో ఉండి ఆ దేవుడు లేడు దయ్యం లేదు ఈరోజే జీవితం ఇదే రేపటిది మంది కాదనుకుంటూ విలాసాలతో మునిగి తేలిపోయేటువంటి సంతానం కన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం ద్వారా కనువిప్పు కలగాలి. ఎందుకనంటే తల్లిదండ్రుల యొక్క ఆత్మ అశాంతికి గురైతే అది పితృదోషముగా మారి ఆ భావి జీవితాలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎంతోమందిని చూసాం. ఇది ఒక మన ఆంధ్రదేశంలో ప్రముఖ వ్యాపారవేత్త కావచ్చు, అతను ఏ వ్యాపారం చేసినా అది అందులో సందేహం లేకుండా వెనక్కి తిరిగి చూడకుండా అద్భుతమైనటువంటి కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటిది. అలాగే ప్రింటింగ్ అండ్ మీడియా అండ్ సినీ రంగంలో అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తి కమ్యూనిజం భావాలు కావచ్చు, లేదా తాత ముత్తాతలు చేసిన పుణ్యఫలం ఉంటుంది కదా, ఆ పుణ్యఫలం వల్ల ఆ వంశంలో ఎంతోమంది గొప్పగా దైవ ఆరాధన చేసి ఎంతోమంది పీఠాధిపతులను మఠాధిపతులను యోగులను అలాగే బ్రాహ్మణోత్తములని సేవ చేసి ఆ పుణ్యఫలమంతా ఒక తరంలో ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఆ వ్యక్తి జన్మించిన దారభేత కడుబీదరికంలో పుట్టినప్పటికీ కూడాను అనంత కోటీశ్వరుడు అవుతాడు. కానీ ఇదంతా ఆ అనంత కోటీశ్వరము లభించినదంతా కూడా నా యొక్క గొప్పతనమే అని విర్రవీగి దైవాన్ని విస్మరించి పితృకార్యాలు విస్మరించినటువంటి వ్యక్తి జీవితంలో పైకి రావచ్చుండవు గాక, కొన్ని కోట్లకి కొన్ని వేల ఎకరాలకి అధిపతి అవి ఉండవచ్చు గాక, ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చు గాక, కానీ కడుపున పుట్టిన సంతానం క్యాన్సర్తో మరణించడం, తద్వారా ఇప్పుడు కొడుకు మరణిస్తే కానీ ఆత్మబోధ కలగకుండా ఇప్పుడు వెండి చెంబులో పాలు పట్టుకొని ప్రతి దేవాలయంలో కూడా అభిషేకాలకు వెళుతూ ఉండి చక్కగా పుణ్య కార్యక్రమాలు ఇప్పుడు చేస్తే లాభం, ఉన్నప్పుడే చేసుకోవాలి కదా. భగవంతుడు డబ్బును ఇచ్చాడు సద్వినియోగం చేసుకోమని, అంతే తప్ప 10 మందిని పోషించినంత మాత్రాన సద్వినియోగం ఎలా అవుతుంది? నీ స్వార్థానికి నీ యొక్క గొప్ప పేరు కోసం చేసుకుని ఉండవచ్చు, కానీ 10 మందికి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంగా చేసుకుంటేనే మంచి ఫలితం అనేటిది దక్కుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ వ్యక్తికి కొడుకు చనిపోతే కానీ ఆత్మ బోధపడలేదు. ఇప్పుడు దైవానుగ్రహం కోసం పరితపిస్తే అది అంత్యములో వచ్చేటువంటిది మోక్షప్రాప్తికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, కానీ తాను చేయకుండా కమ్యూనిజం భావాలతో ఉండి చేయకుండా ఉన్నటువంటి పనుల వల్ల ఎంత పితృదేవతాగ్రహానికి గురయ్యారు. అలాగే ఆ కుటుంబంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరైనా పైకొచ్చారా? లేదు. కాబట్టి కుటుంబ పరంపర అనేటువంటిది కావాలి. అందుకే ధీరుభాయ్ అంబానీ చిన్నతనం నుంచి పైకి వచ్చిన తర్వాత తదనంతరంలో తన సంతానము అభివృద్ధి చెంది ప్రపంచాన్నే శాసించగా భారతదేశంలోనే గొప్ప పారిశ్రామికవేత్తలుగా వాళ్ళ సంతానం ఉంది. తర్వాత సంతానం కూడా ఉండాలి అంటే పుణ్యకార్యాలు చేయాలి. అయితే పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు పుణ్యకార్యాలు చేసేటువంటివి బయటికి చెప్పుకోరు. ఇప్పుడు మనకు చరిత్రలో నిలిచే పనులు చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడి ఉండాలి, అప్పుడే జీవితం. రాణి అహల్యాబాయి, రాణా రంజిత్ సింగ్, తర్వాత పేరు మోదీ. ఎందుకు వచ్చాయి ఈ 3 పేర్లు మాత్రమే? కాశీక్షేత్రంలో ఎవ్వరూ చేయనటువంటి పనిని అహల్యాబాయి గారు చేసి చూపించారు. రాణా రంజిత్ సింగ్ గారు 1800 కిలోల బంగారాన్ని ఈ రోజున కాశీక్షేత్రంలో గోపురం పైన మనం బంగారు వర్ణంతో చూస్తున్నామే, తన రాజ్యంలో సంపాదించి దాచిపెట్టినటువంటి బంగారం అంతా రాశిగా పోసి ఆ యొక్క స్వామివారికి గోపురానికి బంగారు తాపడం 1800 కిలోలు. ఇప్పటికీ ఆ గుడి 1800 కిలోల బంగారాన్ని మోస్తుందంటే ఆలోచన చేయండి. అలాగే రాణా రంజిత్ సింగ్, అలాగే అహల్యాబాయి, ఇప్పుడు మోదీ గారు, నరేంద్ర దాస్ మోదీ. ఎందుకనంటే మన చరిత్రలో నిలిచిపోయే పనులు చేసుకోవాలి, ధర్మానికి నిలబడి తీరాలి. అందుకనే ధర్మబద్ధమైన మనం అంతటి పనులు చేయలేకపోయినా మన కుటుంబంలో మనకు ధర్మం ఇచ్చినటువంటిది, మనకు ఒక భగవంతుడు ఒక ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధర్మ ప్రకారం అనేటువంటిది కనుక మనం నడుచుకున్నట్లయితే మనము, మన తరము, మన తర్వాత తరాలు వాళ్ళు ఆనందంగా గడుపుతారు.
ఒక 30 సంవత్సరాల కిందట ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం వేరు. ఇప్పుడు అనైతికమైనటువంటి జీవన విధానంతో పొద్దున్న లేస్తూనే మనం చేయాల్సిన పనులు చేయకుండా దుర్మార్గంతో చిత్తవృత్తితో గడుపుతూ ఇబ్బంది పడుతూ ఇంకొకరిని ఇబ్బంది పడుతూ జీవనం చేస్తున్నాం కాబట్టి మన సంతానం మన కంటి ముందరనే అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడంగా ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం మనం చేసినటువంటి. కాబట్టి మనం తెలిసో తెలియకో దైవ ఆగ్రహానికి గురై జీవితంలో కొంతకాలం గడిపాం. మళ్ళీ మనం చేసిన తప్పుని ఎదుటి వాళ్ళు అనగా తర్వాత తరం వాళ్ళు వచ్చే బాధ ఎందుకు పడాలి అనుకున్నప్పుడు మనము అంటే తండ్రి తల్లి ఏం కోరుకుంటారు, మనం తిండి తినకపోయినా పర్వాలేదు, కొడుకులకి కాస్త సంతానానికి పుట్టినటువంటి ఆడపిల్లలకి కాస్త తిండి పెడదామని చెప్పి కాయ కష్టాలు చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాము, విస్మరిస్తున్నాం, వాళ్ళు చేసిన త్యాగాన్ని విస్మరిస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా పితృదోష ప్రభావం. కాబట్టి ధర్మాన్ని చేతిపట్టి నడిపించేటువంటి అవకాశం మాలాంటి వాళ్ళ స్థానంలో ఉంది, అందులో సందేహం లేదు. అందుకే మాట్లాడేటప్పుడు కఠినంగా ఉంటుంది, వినడానికి కూడా కఠినంగా ఉంటుంది, కానీ ఆ పని చేసినప్పుడు అమృతంలా మీ యొక్క జీవితంలో మంచి జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఇట్టి అవకాశాన్ని విస్మరించుకోకండి. పంచప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటివి జరుగుతాయి. అనగా శాపాలు, పంచశాపాలు, గురుశాపము, పితృశాపము, మాతృశాపము, సర్పశాపము, దైవశాపము, ఈ 5 శాపాల దోష నివారణకి పంచప్రాయశ్చిత్త హోమాలు మొదటి రోజు కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. రెండవ రోజు త్రిపిండి శ్రాద్ధము, తర్పణ కార్యక్రమం, తదనంతరం భోజనము, ఆ తదనంతరం సాయంత్రం కల్లా తిరుగు టపాగా హైదరాబాద్కి రావడం, 22వ తారీఖు ఉదయం కల్లా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలామందికి సందేహం రావచ్చు, ఇక్కడ ఏంటనంటే చక్కగా సశాస్త్రీయంగా జరిపిస్తున్నాం, సామూహికం అనేటువంటి మాట కాదు. ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకి ప్రత్యేకముగా మంటపం ఏర్పాటు చేయడం, ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకి బ్రాహ్మణ్ ఏర్పాటు చేయడం, పంచప్రాయశ్చిత్త హోమాలు చేస్తున్నప్పుడు ప్రతి హోమగుండం దగ్గర మీ ఒక్కొక్కరికి 4 బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది విధానము. అయితే కొంతమంది స్మార్ట్ థింకింగ్ అనేటువంటిది ఉంటుంది. అంటే మనం చెప్పినటువంటి విషయాన్ని ఇంకా స్మార్ట్గా ఆలోచించి చెప్పినటువంటి మనమే చేసుకొని మనమే వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, అక్కడ ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మంచి చెడు ఉంటుంది. అవకాశం ఉన్న చోట ఎంత తొందరగా కంప్లీట్ చేయాలి, ఎంత తక్కువగా కంప్లీట్ చేయాలనే ఆలోచన ప్రతి వ్యవస్థలో ఉంది. కాబట్టి మసిపూసి మామిడికాయ చేసినట్లుగా గంటన్నరలో 2 రోజుల పాటు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని గంటన్నరలో కూడా ముగించేసేసి మిమ్మల్ని పంపించేస్తారు. తర్వాత జరిగే నష్టం ఎవరికి? ఈ స్మార్ట్ థింకింగ్, ఓవర్ థింకింగ్ అని ఉంటుంది. అనగా ఈ థింకింగ్ ప్రభావం వల్లనే నష్టపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని ధర్మబద్ధంగా శాస్త్రీయంగా చేయించే బాధ్యత నాది. ఎందుకంటే ఆ ఒప్పుకున్నప్పుడు దానికి అనుగుణంగా శాస్త్ర ప్రకారం జరిపించాలి. అలాగే మీకు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేటువంటి చాలామంది చెప్పడం వల్లనే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. ఆల్రెడీ 16 సీట్లు కంప్లీట్ అయిపోయాయి, ఇంకా కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి, అనగా ఒక 20 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి, అందులో సందేహం లేదు. ఎందుకనంటే ఈ పితృశాప ప్రభావంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ కింద లెక్క ఎవరు ఆ యొక్క కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకుంటారో వారికి సీట్ కేటాయించడం అవుతుంది తప్ప ముందుగా ఆ ఆఖరి తేదీ వరకు వేచి చూసే ధోరణి మాత్రం మర్చిపోండి. ఎందుకనంటే చాలామందికి ఉన్నటువంటి దురలవాటు ఏంటంటే, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నాను కానీ భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులన్నిటికీ కూడా ముందే ఎంగేజ్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ భవిష్యత్తులో చేయాల్సిన పనుల కంటే కూడా రేపటి రోజునకి మాత్రమే ఎంగేజ్ అవుతూ రేపటి రోజును పొగిడించుకుంటూ వస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, ఆఖరి సమయానికి వచ్చే సమయానికి అప్పుడు ఉరుకులాడితే ప్రయోజనం ఏంటి? కాబట్టి మంచి పని ఎప్పుడైనా కానీ ముందే చేయాలి. చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అటువంటిది చేయాలని తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా అవకాశం అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ముందుగానే నమోదు చేసుకోండి. పితృదేవత అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే ఇంతకుముందు గతించినటువంటి కార్యక్రమంగా నవంబర్ 10-11వ తేదీలో జరిగినటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళ కుటుంబాలలో ఎంతోమందికి మంచి జరిగినాయి. వాళ్ళు అనుకున్నటువంటి సందేహాలు కావచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి అనేక దుష్పరిణామాలు కావచ్చు, అవన్నీ కూడాను పటాపంచలైపోవడము, చక్కగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం వాళ్ళ కుటుంబానికి కలగడం, ఇవన్నీ ఉండడం వల్ల తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం, ఆ భాగ్యం మీకు కూడా కలగాలి, మీరు కూడా ఆనందంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మనకు జనవరిలో ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత మళ్ళీ చేద్దాం అనుకుంటే కొన్ని కారణాంతరాల వల్ల భవిష్యత్తులో సమాజంలో జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడున్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్తో పాటు ఇబ్బందులు పడితే ఎక్కువగా అయ్యాయి అనుకోండి, మార్చ్ ఏప్రిల్లో రోడ్లు క్లోజ్ చేస్తే మనం ఏం చేసేది లేదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి.
పిల్లవాడు ముద్దు చేస్తున్నప్పుడే చంకెత్తుకోవాలి, కానీ మనం ఎత్తుకుందాం అనుకునేసరికి పిల్లవాడు వస్తాడు. అలాగే మనము అవకాశం ఉన్నప్పుడే మనం ముందుకు ప్రయత్నం చేసుకోవాలి. ఆలస్యం అమృతం విషయం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంలతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోర్టు, నరఘోషల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్స్, ధనప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం కింద మారుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి గురుగారి ఆధ్వర్యంలో జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గోకర్ణం క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునే భక్తులు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా సంప్రదించండి. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 2/10 సంవత్సరం అండి 88. 1988. సమయం అండి పొద్దున 11:15 నిమిషాలు. 11 గంటల 15 నిమిషాలకి ఉదయమా అండి? అవునండి. ఎక్కడ జన్మించారమ్మా? కామారెడ్డి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. గురువు గారు నమస్కారం అండి. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. గురువు గారు ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఎప్పుడు పీడకలలు వస్తూ ఉంటాయి. ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాము, ఇల్లు లేదు. ఇల్లు కట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. మరి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఎందుకు ఉంటాయో తెలియదు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము. ఏ స్కానింగ్ లోను, ఏ రిపోర్ట్ లోను అన్ని నార్మలే ఉంటున్నాయి. నేను దైవాన్ని ఇంకా నమ్ముతున్నాను. మరి దైవం నాకెందుకు ఇంత పరీక్ష పెడుతుందో నాకు అర్థం కావట్లేదు గురుగారు. ఇంకా నమ్ముతున్నంటే రేపు భవిష్యత్తులో నమ్మరనా? అమ్మో లేదు లేదు స్వామి. స్వామిని వదిలితే స్వామి నన్ను వదిలిస్తారేమో. అంటే మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? అవును స్వామి. ఏమన్నా పరిహారాలు ఏమన్నా పాటించారా? ఇది శని దోషం అని చెప్పారు. 19 శనివారాలు నవగ్రహాల చుట్టూ తిరగమన్నారు. మంచిదమ్మా. సరే, ప్రధానంగా కడుపు ఉబ్బరంగా అనిపించడము, కొద్దిగా తిన్నా కడుపు నిండిపోవడము, మళ్ళీ శరీరము బలహీనంగా ఉండడం కొంతసేపటికి, ఇట్లా ఉంటుందమ్మా మీకు? అవును స్వామి. ఏంటమ్మా? అవును స్వామి. జాతకరీత్యా మీకు ఆ దోషం ప్రధానంగా ఉంది. ఇక అన్నిటికంటే ప్రధానమైంది మీ జాతకాన్ని చూసినప్పుడు పితృశాపం కనబడుతుంది. అంటే మీ తండ్రి గారి వైపు 6 తరాలు, మీ తల్లి గారి వైపు 3 తరాల్లో దుర్మరణాలు జరిగాయమ్మా ఏమన్నా? అంటే తల్లి వైపు అని కాదు కానీ తండ్రి వైపు, అంటే మా పెద్ద కొడుకు అంటే సడన్ గా అనుకోకుండా నీళ్ళలో పడి చనిపోయిండు స్వామి, నదిలో పడి. అదే కదమ్మా, బావిలో నీటిలో పడి చనిపోయినా మీ తండ్రి అంటే మీ పెదనాన్న అంటే మీ తండ్రి తరంలోనే, అంటే మీ కజిను. కాబట్టి ఆ పితృశాప ప్రభావం ఉండడం మీ జాతకంలో అది ఉంది. కాబట్టి మీరు అనవచ్చు, మా పెదనాన్న కొడుకు చనిపోతే నాకెందుకు రావాలండి, నేను ఆల్రెడీ ఒక ఇంటికి పెళ్ళైపోయి ఇంటికి వెళ్ళిపోయాను కదా, నాకెందుకు వస్తుందంటే అది మీ జాతకంలో అది కనబడుతున్నప్పుడు అది మీకు సంబంధించినట్టుగా అయిపోతుంది. కాబట్టి మీరు పరిహారం చేసుకోవాలంటే మీరంటే మీ వారు అంటే మీ మామగారు ఏం చేస్తుంటారమ్మా? లేదు స్వామి, ఆయన చనిపోయి 21 years అవుతుంది. కాబట్టి మీ వారే చెయ్యాలి. అవకాశం ఉంటే రేపు 19వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి పితృదోష నివారణకి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ తార్నాక నుంచి బయలుదేరుతుంది. కాబట్టి 20-21 తేదీల్లో గోకర్ణంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ వారు రమ్మని చెప్పండి, మీ వారిని పాల్గొనమని చెప్పండి. ఇలాగే అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అవకాశం సందర్భం వచ్చినప్పుడు తెలియచేస్తాం. అందుకని ఇందులో భాగంగా
అనారోగ్య సమస్యలు తరచూ ఉండి డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఇప్పుడు ఈ అమ్మాయి కనుక చెప్పినట్టుగా ఏం తిరిగినా ఏం లేదు, చక్కగానే ఉందమ్మా, బలానికి టాబ్లెట్ రాసిచ్చి పంపించేస్తారు, అంతే, ఏమీ లేదని చెప్తుంటారు. కానీ అనారోగ్యంతో బాధపడుతుంటాం. ఇది తెలియని సమస్యగా ఇబ్బంది పెడుతూ ఉన్నా అది పితృశాప ప్రభావమే. మీరు పితృశాపానికి సంబంధించినటువంటిది అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే అది ఏ రూపంలోనైనా మనిషిని బాధించేటువంటి సమస్య కాబట్టి దాని దోషాన్ని నివారణ జరిపించుకోండి, మంచి జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాల్సిన అంశము, మనం ఎన్ని పితృశాపం అంటే చాలామంది ఏమనుకుంటారు, పిండ ప్రదానం అనుకుంటారు. పాపం నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, పాపం ఇద్దరు ఆడపిల్లలే. ఆ పెద్దమ్మాయి జాతకంలో వివాహమైంది, అలాగే దాంపత్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. కానీ ఏం చేయాలో తెలియకుండా ఉన్నప్పుడు జాతకరీత్యా చూపించుకోవడానికి వచ్చాడు. పెద్ద అమ్మాయి చూపించుకున్నాడు, అలాగే ఇంకొక రోజు చిన్నమ్మాయి చూపించుకున్నాడు. చిన్నమ్మాయి జాతకంలో చూసినప్పుడు అప్పుడు పితృశాప ప్రభావం. ఈ విధంగా ఉన్నప్పుడు ఇద్దరు ఆడపిల్లల సంతానం కలిగి ఉన్నా, లేదా ముగ్గురు ఆడపిల్లలు, 5 ఆడపిల్లలు ఉన్నా, పురుష సంతానం లేకపోతే అది పితృశాపం. మొదలే చెప్పడం జరిగింది ఆ పెద్దమ్మాయి చూపించుకున్నప్పుడే. ఆ పెద్దమ్మాయి జాతకంలో కనబడలేదు, అయినప్పటికీ కూడా పితృశాప ప్రభావం ఉండడం వల్ల ఇలా ఉంటుందన్నాను. రెండో అమ్మాయిది ఎందుకో చూయించుకోవాలని వచ్చినప్పుడు అప్పుడు చూస్తే పితృశాపం ఆ చిన్నమ్మాయి జాతకంలో ఉండడం. అందుకని కుటుంబంలో దాంపత్య సమస్యలు ఉంటాయి. పాపం ఆ చేయించుకోమన్నప్పుడు స్మార్ట్ థింకింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడాను మనిషిని ఇబ్బంది పెడుతుండే. అందుకనే అక్కడ దాకా ఎవరు పోతారు, మన ఇంటి దగ్గరే చేసేవాళ్ళు ఉంటారు కదా పితృదోష నివారణకు అని చెప్పి దగ్గరలో ఎక్కడో చిక్కడపల్లిలో ఎవరో పంతులు గారు కనబడేసరికి చేయించుకున్నారు. మొన్న ఈ మధ్య వచ్చి అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి, ఏమైనా చూయించుకోవచ్చు అన్నప్పుడు ఏమైంది మీ కార్యక్రమం చేయించుకుంటా అన్నారని అడిగితే నేను ఇంటి దగ్గర చేయించానండి అన్నాడు. ఇంటి దగ్గర పిండ ప్రదానం అదే కార్యక్రమాలు చేస్తారు, అది పితృశాప ప్రభావం ఎలా అవుతుంది? పితృదోష పారాయణానికి పితృదోష నివారణకి మోక్షనారాయణ బలి కార్యక్రమం చేయాలి. పిండ ప్రదానం అదే చాలామందికి సందేహము. అందుకనే మసిబూసి మారేడుకాయ చేసేసి మీకేదేదో చేసేసి అది అయిపోయిందని అనిపించేస్తారు. అక్కడ చేసింది ఏంటి? పిండ ప్రదానం. ఆ పిండ ప్రదానానికి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తిథి రోజున జరిపించుకుంటూ అయిపోయేది, లేదా కాశీకి పోయిన పిండ ప్రదానం చేసేవాళ్ళు. కానీ ఇంట్లో పితృదోషం అని చెప్పేసి పిండ ప్రదానం చెప్పి చేయించేసేసినటువంటి మహానుభావులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి శాస్త్రం మీద విరక్తి కలిగేటుంది కొంతమందికి. అందుకనే పాపం ఆయన ఏమనుకున్నాడు, పితృదోషం నివారణ అయిపోయింది అనుకున్నాడు. చెప్పిన విధానం అంతా చెబితే ఇలా చేయలేదండి, ఇటువంటి కార్యక్రమాలు చేయలేదండి అని అంటే అది పిండ ప్రదానం వరకే మీకు చేశారు, దీనికి దానికి తేడా తెలుసుకోలేకపోయారా మీరు అని అన్నప్పుడు బాధపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఓవర్ థింకింగ్ స్మార్ట్ థింగ్ అనేటువంటిది కొన్ని విషయాల్లో బాగుంటుంది, కానీ అన్ని విషయాల్లో శాస్త్రం మీకు తెలియనటువంటి విషయంలో ఓవర్ థింకింగ్ ఎలా చేస్తారు? చేయకూడదు కదా. తెలిసిన విషయం అయితే స్మార్ట్గా బిహేవ్ చేయాలి, అది చాలా మంచిది కూడా, పైకి వస్తాం. కానీ తెలియనటువంటి విషయంలో మనం స్మార్ట్గా బిహేవ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సాధారణంగా ఇటువంటి సమస్య అనేటువంటిది ఉన్నప్పుడు ఒక మార్గనిర్దేశకం స్వార్థరహితంగా అందరికీ మంచి చేయాలనేటువంటి తపనతో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మా ద్వారా మీరు వచ్చారనుకోండి, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించుకున్న వాళ్ళు అవుతారు. ఆనందంగా మీకు జరుగుతుంది, వెళ్ళేటప్పుడు కూడా ఆనందంగా వెళతారు. లేకపోతే మీ యొక్క అమాయకత్వాన్ని ఎన్కాస్ట్ చేసుకునేటువంటి అవకాశం అక్కడ చేయించే వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అది ఎవరికైనా ఏ వృత్తిలోనైనా తప్పదు. అది అందులో మనం ఒక వృత్తిని తప్పు పట్టాలని అవసరం లేదు. తెలిసిన డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మంచి హాస్పిటల్లో మంచి వైద్యం జరుగుతుంది. లేకపోతే మనకి ఏది తెలియకుండా పోయి డాక్టర్లో మనం హాస్పిటల్కి పోతే మనల్ని భయపెట్టించేసి విధంగా కూడా కొన్ని లేనివి పోని కూడా చెప్పి మనకు బిల్లుల రూపంలో ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ధర్మబద్ధంగా చేయించేటప్పుడు చేయించుకోండి. అమ్మ మీ జాతకరీత్యా కూడా ఈ యొక్క దుష్ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు డాక్టర్కి సంప్రదించి మందులు వాడని తప్పు లేదు. ఈ యొక్క పితృదోష కార్యక్రమం నివారణ కార్యక్రమం మీ వారిని 19వ తారీఖు రోజున జరిగే దాంట్లో నమోదు చేసుకోమని చెప్పండి. తప్పకుండా మీరు ఒక మాట అన్నారు, నిరాశతో కూడుకొని, ఏంటి నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అని. అంటే దైవం మీద మీకున్నటువంటి భక్తి అనన్య సామాన్యమైనది కాదు కాబట్టి అందులో సందేహం లేదు. కానీ ఆ దైవము మీకు ఈ రూపంలో కాల్ రూపంలో కలిసి మీ యొక్క పరిష్కారం, మీరు వేదన పడుతున్నటువంటి పరిష్కారానికే మార్గంగా ఈ కార్యక్రమంలో మీకు కాలు కలిసింది. లేకపోతే లక్షల మంది ప్రయత్నిస్తున్నప్పుడు మీ సమస్యకి ఆ భగవంతుడే ఈ కార్యక్రమంలో కాలు కల్పించినట్టుగా భావించుకొని మీరు ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి చెప్పండి. మా మేనవాళ్ళ గురించి. అలాగే అమ్మా, టీవీ వాల్యూమ్ తగ్గించేసి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 6వ తారీఖు అండి. చెప్పండి. పూర్తి డేట్ 10వ నెల అండి, 2000 సంవత్సరం. 2000 సంవత్సరం అండి. ఉదయం 7:20 అండి. హలో, సంవత్సరం 2000 సంవత్సరం అండి.
2000 సంవత్సరం అండి. అలాగే సమయం 7:20 ఉదయం. ఉదయం ఎక్కడ జన్మించారు? కాకినాడ అండి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి నాయన. మా మేనవాళ్ళ గురించి అండి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు మీరు? ఉద్యోగం గురించి. ఉద్యోగం గురించి. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? చూపించలేదండి గురుగారు. ఓకే. ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా తృతీయ స్థానంలో ఉండడం, అంటే పైగా లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ఈ అమ్మాయికి జాతకరీత్యా కుజమహర్దశ. ఇట్టి కుజమహర్దశలో జరుగుతున్నటువంటిది బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది, భాగ్యాధిపతి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తానంటుందా లేకపోతే చదువుకుంటానంటుందా నాయన? ఉద్యోగం చేస్తానంటుందండి. కానీ ప్రస్తుతానికైతే అవకాశము, విద్యకి అవకాశముగా ఉన్నది. 2022 ఫిబ్రవరి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రయత్నిస్తే అవకాశం ఉంటే చదువుకోమని చెప్పండి. మంచి అవకాశం ఉన్నటువంటి, మళ్ళీ వయసు దాటిపోయిన తర్వాత చదువుకుంటామంటే చదువుకోలేం కదా. కాబట్టి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక పీజీ కార్యక్రమం చేసుకోమని చెప్పండి, మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జాతకరీత్యా ఉద్యోగం ఉంటుంది. అదే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగానికి బాగా ప్రయత్నం చేయమని చెప్పండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమాలతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోర్టు, నరఘోషల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శనిత్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాల్లో, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృశాపం కింద మారుతుంది. కాబట్టి అట్టి పితృదోష నివారణకి జనవరి 20-21వ తేదీలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, పంచ ప్రాయశ్చిత్త హోమాలు గోకర్ణం క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మరి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అని అనుకునే భక్తులు, అలాగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా కూడా సంప్రదించవచ్చు. గురుగారు, పితృదోషం అంటే ఏమిటండి? ఇటువంటి పితృదోష నివారణకి జనవరి 15వ తేదీన శనిత్రయోదశి సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో వివరిస్తారా గురుగారు? పితృదోషం వేరు, శనిత్రయోదశి సందర్భంగా చేసే కార్యక్రమం వేరు. పితృదోషం అనేటువంటిది జనవరి 20-21 తేదీల్లో, శనిత్రయోదశి సందర్భంగా చేసేది జనవరి 15వ తారీఖు రోజున. ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ రెండింటి మధ్య తేడాన్ని గమనించుకోండి. కాబట్టి శనిత్రయోదశి సందర్భంగా మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుసు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర జపం, శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసమే కన్యా పాశుపత మంత్ర హోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్య, ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా మూలమంత్ర హోమము, అలాగే వివాహకారకుడు శుక్రుడు కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఈ ఉన్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్లో ప్రధానంగా ఆరోగ్యం అందరికీ అవసరం కాబట్టి అందరికీ కూడా ఆరోగ్యం అందించాలనే ఒక సదుద్దేశంతో మృత్యుంజయుని యొక్క అనుగ్రహం కోసమే మృత్యుంజయ మూలమంత్ర హోమం సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అలాగే శత్రుబాధ, భూకోర్టు సమస్యలు అనేటువంటివి ఉంటుంటాయి. అలాగే జటిలమైనటువంటి సమస్యలు, ఈ యొక్క సమస్యల నివారణార్థమై సుదర్శన హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. అలాగే గురుగారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? హలో అమ్మా నమస్తే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? అమ్మా ముందు టీవీ వాల్యూమ్ తగ్గించేసేసి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి మీ బాబుది. చెప్పండి అమ్మా. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. 1993 అండి. 97 నెల తేదీ అమ్మా. ఆగస్టు 10 అండి. సమయం ఆగస్టు 10
10వ తారీఖు అండి. నైట్ 12:30 12:30 రాత్రి. ఎక్కడ జన్మించారమ్మా? నైట్. మా కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. గురుగారితో మాట్లాడండి. 12:30 అండి ఆగస్ట్ నెల. 1993 12:30 అండి ఆగస్ట్ నెల. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి గురించి అండి. అలాగేనమ్మా, కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి గురుగారితో. దూరంగానే అండి. ఏం తెలుసుకుందామమ్మా? ఎక్కడ పుట్టాడమ్మా ఈ అబ్బాయి? తూర్పుగోదావరి జిల్లా మలిసాల వస్తుందండి, మలిసాల మండలం. సరే, ఓ పని చేయండి అమ్మా. పాప మీరు ఇంట్లో పనులతో బిజీగా ఉన్నట్టున్నారు. తర్వాత మీరు వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేయండి అమ్మా. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? చెప్తానండి. 19/7/97 అండి. అలాగే అమ్మా, సమయం చెప్పండి. 19వ తారీఖు రాత్రి 1:30 అండి. ఎక్కడ జన్మించారమ్మా? మండపేట అండి. అలాగే, గురుగారితో మాట్లాడండి. అలాగే, మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. మా పాప గురించి అండి. అంటే 19వ తారీఖు రాత్రి అన్నారు కదమ్మా, అంటే 20వ తారీఖు అవుతుందమ్మా. 20వ తారీఖు అండి. మరి అట్లాంటప్పుడు 20 అని చెప్పాలమ్మా. 19వ తారీఖు రాత్రి తెల్లారితే 20 అని చెబితే బాగుంటుంది. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. మళ్ళీ మీరు ఇది కాదో అని మేము కరెక్టో కాదో అనుకోవడం, ఇదంతా టైం వేస్ట్ కదమ్మా. అలాగే తెలియకపోవడం కాదు. ఇంకోసారి ఎవరికైనా మీరు కాల్ చేసినా కలిసినా స్పష్టంగా చెప్పండి, తెల్లారితే 20 అని చెప్పండి. ఇక్కడ మాకు అర్థమవుతుంది. సరే, ఏం తెలుసుకుందామనమ్మా? పాప పెళ్లి గురించి అండి. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదు గురుగారు. ప్రస్తుతం రాహు మహర్దశ. ఇటు రాహు మహర్దశలో రాహు యొక్క ప్రత్యంతర దశ జాతకరీత్యా. ఇది ప్రధానంగా 2022 ఏప్రిల్ తర్వాత ఈ అమ్మాయికి వివాహం జరిగే అవకాశం ఉందమ్మా. కాబట్టి అప్పట్లో ప్రయత్నం చేయండి. ఈ అమ్మాయికి కుజదోషం లేదు. కుజదోషం లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. అలాగే వృషభం, మిథునం, కన్యా, తుల, మకర, కుంభరాశుల్లో జన్మించిన అబ్బాయితో వివాహం జరిగితే ఆనందంగా ఉంటుంది. ఈ అమ్మాయి జాతకరీత్యా ధనుస్సు రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన అబ్బాయితో వివాహం చేయకూడదు. ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందమ్మా. ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాకపోతే ఈ అమ్మాయి జాతకరీత్యా శారీరకంగా బలహీనత, అనగా కొద్దిగా పని చేయగానే అలసిపోయే తత్వం ఈ అమ్మాయి జాతకంలో ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 12 మంగళవారాల పాటు చేయండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలకు కన్యా పాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర జపం, అఘోర పాశుపత మంత్రహోమం, శనీశ్వర హోమం మరియు శత్రుబాధ, కోర్టు, నరఘోషుల నివారణకి సుదర్శన హోమం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ధన ప్రాప్తికి లక్ష్మీ హోమం, అనారోగ్య సమస్యలకు మృత్యుంజయ హోమం గురుగారి ఆధ్వర్యంలో శని త్రయోదశి సందర్భంగా జనవరి 15వ తేదీన ప్రముఖ దివ్యక్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉన్నట్లయితే అది పితృదోషం కింద మారుతుంది. కాబట్టి అటువంటి పితృదోష నివారణకి జనవరి 20-21వ తేదీలో పితృదోష నివారణ పూజలు, పంచప్రాయశ్చిత్త హోమాలు గోకర్ణం క్షేత్రంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనాలి అని అనుకునే భక్తులు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఫోన్ అపాయింట్మెంట్ లేదా వ్యక్తిగతంగా సంప్రదించగలరు. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. రాజశేఖర్ పేరు. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి అమ్మా. 2/1 సంవత్సరం అండి? 1990. సమయం చెప్పండి అమ్మా. సమయం సాయంత్రం, సోమవారం సాయంత్రం 5:30 మధ్యలో. 5 గంటల నుంచి 5:30 మధ్యలో.
ఎక్కడ జన్మించారమ్మా? దమ్మపేటేనండి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు, మీ పాదాభి వందనాలండి. మీ కార్యక్రమం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నామండి. ఈ రోజు మా అదృష్టం. శివానుగ్రహం వల్ల ఉందమ్మా. చెప్పండి, అంటే ఈ ఎక్కడ జన్మించాడమ్మా మీ తమ్ముడు? దాని మా పక్కన. తమ్ముడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో జన్మించారు. ఓకే, ఏం తెలుసుకుందామనమ్మా? హలో గురుగారు కాల్ కట్ అయిందండి. ప్రధానంగా ఈ అబ్బాయి జాతకరీత్యా చూసినప్పుడు వివాహ సంబంధమైనటువంటి దోషముగా ఒకటి కనబడుతుందమ్మా. అందున ప్రధానంగా జన్మించిన లగ్నానికి వివాహ ప్రయత్నాలు చేయండి. ఈ సంవత్సరం ఏప్రిల్ లోపల, అనగా ఈ 2022 సంవత్సరం ఏప్రిల్ లోపల వివాహం జరిగే అవకాశం ఉంది. జాతకంలో కనుక పరిశీలన చేసినట్లయితే ఈ పితృదోష ప్రభావం ఉండడం, అనగా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు కానీ, వివాహం కాకుండా చనిపోవడం కానీ, నదిలో బావిలో పడి చనిపోవడం కానీ, ఇట్లాంటి దోషాలతో కూడుకున్నటువంటి జీవితాలు మీ కుటుంబంలో ఉండడం వల్ల, తద్వారా ఈ యొక్క పితృదోష ప్రభావానికి గురైనటువంటి జాతకం. కావున ఈ పితృదోష నివారణ అనేటువంటి జరిపించుకోండి. జాతకరీత్యా కుజదోష ప్రభావం లేదు. కుజదోషం లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే జాతకరీత్యా 2021 సంవత్సరం మే నుంచి ప్రారంభమైనటువంటిది లగ్నాధిపతి అయినటువంటి బుధుని యొక్క అంతర్దశ. కాబట్టి ఇటువంటి బుధుని యొక్క దశ 2038 సంవత్సరం వరకు ఉంటాం. ఈ జీవితంలోనగా ఈ యొక్క బుధుని యొక్క దశలోనే జీవితంలో వివాహము, సంతానము, అలాగే పూర్తిగా జాతకరీత్యా స్థిరపడడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్టి పితృదోషం ఉన్నప్పుడు ఇంతటి యోగాన్ని ఇచ్చేటువంటి లగ్నాధిపతి దశ కూడా నిరర్ధకం అవుతుంది. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉంటే మీ తండ్రి గారిని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయమని చెప్పండి. పితృదోష నివారణ కార్యక్రమం జనవరి 21 తేదీలో జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ అబ్బాయి జాతకరీత్యా అనుకున్నటువంటి పనులు గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల ఉంటాయి. కాబట్టి గురుదోష పరిహారార్థమై గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయాలి. ఈ విధంగా 16 దత్తాత్రేయ చరిత్ర పారాయణాలు చేసినట్లయితే జాతకరీత్యా ఉన్నటువంటి ఈ యొక్క దోషాలు తొలగిపోతాయి. అలాగే పాపం మీరు బాగా చక్కగా అత్యుత్సాహం ఉండడం వల్ల కాల్ కట్ అయి ఉండొచ్చు. అది టెక్నికల్ రీజన్ వల్ల కట్ అయి ఉండొచ్చు అమ్మ. శుభం భూయాత్. గురుగారు కాలర్స్ అందరికీ చక్కని పరిహారాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.